పీరియడ్ పెయిన్‌లో ఏది నార్మల్ అండ్ దేనికి డాక్టర్‌ని కలవాలి? హాయ్! ఐయామ్ డాక్టర్ హిమశ్రీ, గైనకాలజిస్ట్, వనపర్తి. పీరియడ్‌లో ఒకవేళ మీకు పెయిన్ అనేది 1-2 డేస్ కానీ, 3 డేస్ కానీ ఉన్నా, పెయిన్ ఉన్నప్పుడు కూడా మీరు డైలీ యాక్టివిటీస్ అనేది చేసుకోగలుగుతున్నా, ఒకవేళ పెయిన్ ఉన్నప్పుడు టాబ్లెట్ వేసుకుంటే అది రిలీఫ్ ఇస్తున్నా, ఇలా మైల్డ్ టు మోడరేట్ పెయిన్ ఉంటే అది నార్మల్ పీరియడ్ పెయిన్ కింద వస్తుంది. మరి అబ్నార్మల్ ఏది? పెయిన్ చాలా సివియర్‌గా ఉండి టాలరేట్ చేయలేకపోతున్నా, డైలీ యాక్టివిటీస్ అనేది చేయకపోతున్నా, ఒకవేళ మీ పీరియడ్ పెయిన్ అనేది పీరియడ్ కంటే ముందు స్టార్ట్ అయ్యి, పీరియడ్ మొత్తం ఉండి, ఆ తర్వాత కూడా ప్రొలాంగ్ అవుతున్నా, లేదా పీరియడ్‌లోనే ఉన్నా కూడా 3-4 డేస్ కంటే ఎక్కువ ప్రొలాంగ్ అవుతున్నా అది అబ్నార్మల్. ఒకవేళ మీకు నొప్పి ఎక్కువగా ఉండి టాబ్లెట్ వేసుకున్నా కూడా ఆ నొప్పి తగ్గకపోయినా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నొప్పి ఉన్నప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం కానీ, అంటే 1-2 అవర్స్‌కి ప్యాడ్ మారుస్తుండడం కానీ, గడ్డలుగా క్లాట్స్ పడుతుండడం కానీ అబ్నార్మల్. ఇలాంటి అబ్నార్మల్ సింప్టమ్స్ అనేవి ఫైబ్రాయిడ్స్ వల్ల కానీ, ఎండోమెట్రియోసిస్ వల్ల కానీ, ఎండోమెట్రియల్ పాలిప్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఉండొచ్చు. మీకు ఇలాంటి సింప్టమ్స్ ఏవైనా ఉంటే వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మీ హెల్త్ ముందు, మిగతావన్నీ తర్వాత. థ్యాంక్ యూ. యువర్స్ శ్రీ.